నమస్తే. నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో ఎమ్మెల్యేలకు ఫుల్గా క్లాస్ పిక్కారు. గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కొందరు ఎమ్మెల్యేల మీద బాగా ఫైర్ అయ్యారు. ఏమనంటే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు ఒక పెద్ద రాజులుగానో జమీందారులుగానో ఫీల్ అయిపోతున్నారట. అందుకని ప్రచారం మొత్తం వాళ్ళు వాడ చుట్టూనే తిప్పుకుంటున్నారట. ప్రభుత్వాన్ని, పార్టీని గాలి కొదిలేశారు. పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడం కోసమనే వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలు కావచ్చు లేదా కార్యకర్తలు కావచ్చు, అంటే సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరినీ కూడా తమ సొంత ప్రచారం కోసమే వాడుకుంటున్నారట. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి కానీ సోషల్ మీడియాలో వాళ్ళని పోస్టులు పెట్టనీయకుండా, ప్రచారం చేయనీయకుండా అడ్డుకుంటున్నారట. ఎందుకు? వాళ్ళు లేచినా, వంగినా, నిలబడినా, ఒక కొబ్బరికాయ కొట్టినా, ఒక రిబ్బన్ కట్ చేసినా మొత్తం తమ గురించే సోషల్ మీడియాలో నియోజకవర్గానికి సంబంధించిన ప్రచారం అంతా ఉండాలి. అంతేగాని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రచారం సంగతి మళ్ళీ చూసుకుందాంలే అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నారట వాళ్ళు. సో ఇక ఈ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? పొద్దున్న లేస్తే ఆ ఎమ్మెల్యేతోనే పని వాళ్ళకి. అందుకని ఎందుకు వచ్చిన తలనొప్పిలమ్మని ఎమ్మెల్యే ఏం చెబితే అదే చేస్తున్నారట వాళ్ళు కూడా. అంటే ఏతావాత జరిగేది ఏంటంటే ఎమ్మెల్యే ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ ప్రచారం చేయటం లేదు. ప్రచారం చేసే ద్వితీయ శ్రేణి లేకపోతే కార్యకర్తలను కూడా ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారు. మొత్తం పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడం కోసం తమ చుట్టూతోనే మొత్తం ప్రచారం అంతా తిప్పుకుంటున్నారట. దీనివల్ల పార్టీకి, ప్రభుత్వానికి రావాల్సినంత మైలేజ్ రావట్లేదని, జరగాల్సినంత ప్రచారం జరగటం లేదని రేవంత్ బాగా ఫైర్ అయిపోయాడు. ఇటువంటి వాళ్ళు తమ పద్ధతి మార్చుకోకపోతే చాలా ఇబ్బంది పడతారని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎందుకు? ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తోందో తెలియాలి. ప్రభుత్వం తరఫున ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి, లబ్ధిదారులు ఎవరు, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి, అది ఎటువంటి వాళ్ళకు ఉపయోగపడుతోంది, ఇలాంటివి కదా ప్రచారం జరగాల్సింది అన్నది రేవంత్ పాయింట్. నియోజకవర్గంలో సమస్యలున్నా కూడా చెప్పమంటున్నాడు. సోషల్ మీడియా ద్వారా ప్రచారంలోకి అవి కూడా వచ్చినా కూడా స్థానికంగా ఏమన్నా సర్దుబాటు చేయాల్సి ఉన్నా, ఎంబటే దాన్ని పరిష్కరించాల్సి ఉంటే ఆ మంత్రి, ఎమ్మెల్యే పరిష్కారం చేయాల్సిందే. అవన్నీ గాలి వదిలిపెట్టేసి కేవలం తమ కోసమనే వాళ్ళందరినీ ప్రచారం కోసం ఉపయోగించుకోవడం అనేది ఏమీ బాగలేదని, ఇటువంటి పద్ధతి సరికాదని చెప్పాడు. పద్ధతి మార్చుకోకపోతే అంటే సుమారుగా ఒక 15 రోజులు, నెల రోజులు వార్నింగ్ ఇచ్చి ఇట్లాంటిది పద్ధతి మార్చుకోకపోతే ఏం చేయాలో తనే చేసేస్తానని చెప్పేసి సివియర్ వార్నింగ్ ఇచ్చాడు. మరి వాళ్ళ పద్ధతి మార్చుకుంటారా లేదా, ప్రభుత్వానికి, పార్టీకి ప్రచారం చేస్తారా లేదా అనేది చూడాలి. ప్రతి 15 రోజులు, ప్రతి నెల, కనీసం వారం రోజులు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలన్నారు. మంత్రులు ఆ నియోజకవర్గాల వారీగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించాలన్నారు. ఎప్పటికప్పుడు తనకి రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆదేశించాడు. మరి రేవంత్ ఆదేశాలను మంత్రులు, ఎమ్మెల్యేలు పాటిస్తారా? చూడాలి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.